త్రేక దేవుని నామమున మరి ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ జాగ్రత్తగా ఉన్నారని తలుస్తున్నాను. అందరి గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధన మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కృపను మా ప్రియ పరలోక తండ్రి, నన్ను గడిచిన సంవత్సరాలంతా కాపాడి సజీవులలోంచి మరొకసారి నీ సన్నిధానంలో ప్రభువా మేము చేరి నాన్న ఈ ఆరాధనలో పాల్గొని నేను ఆరాధించిన యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ఇంకనూ మరి ఆరాధనలో పాల్గొన్న వారు నేను మరి లైవ్లో రావాల్సిన వారిని త్వరగా తొడుకుని వచ్చి వారు కూడా ఆరాధనలో పాల్గొనేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆరాధన ప్రారంభించిపోతుండగా ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థం జరగడానికి సహాయం చేయండి. ఈరోజు పాటలు పాడేవారిని, బైబిల్ వాక్య భాగాలు చదివించేవారిని ప్రభువా మీరు ముట్టి బలపరచండి. మరి ప్రాముఖ్యంగా నీ యొక్క వర్తమానం ఎంచిపోతున్న దీనదాసు డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ముట్టి బలపరిచి ఎవరు అందించవలసిన ఆత్మీయ ఆహారం అందరికి దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 382వ కీర్తన మనం పాడుకున్నాము. 382వ కీర్తన వినరంబు యేసునాథుడా అనే కీర్తన పాడుకుని మన ఆరాధన ప్రారంభించుకుందాము. వినరంబు యేసునాథుడా నా మనవి నీపుడు, నా మనవి నీపుడు, నా మనవి నీపుడు. ఘనమైన నీదు నెనరు సెనరుగావు వేపుడు, ఘనమైన నీదు నెనరు సెనరుగావు వేపుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, నీ యొక్క పేరటన్, నీ యొక్క పేరటన్. చేరుడెక్కడో నేనక్కడకే తెంతునంటివి, చేరుడెక్కడో నేనక్కడకే తెంతునంటివి. మరి ఎవరు దిక్కు ధరణిలోన వేరు లేరుగా, మరి వేరు లేరుగా, మరి వేరు లేరుగా. దుర్నరులకెల్ల తెరవు తెల్పినావు నీవేగా, దుర్నరులకెల్ల తెరవు తెల్పినావు నీవేగా. మరణమైతివా నా కొరకు సిలువపై, నా కొరకు సిలువపై, నా కొరకు సిలువపై. నీ కరుణ కలిగెనెంత ఇదురాకుని నాపై, నీ కరుణ కలిగెనెంత ఇదురాకుని నాపై. సకలంబు నీదటంచుమని మది సంతసించెదా, మది సంతసించెదా. వేరొకనికి సుఖంతయైనను విలేదుగా, వేరొకనికి సుఖంతయైనను విలేదుగా. కోరితి నిను దానిగా నన్ను దూరపరచకు, నన్ను దూరపరచకు, నన్ను దూరపరచకు. నీ కూరిమి నా కొసగి నడుపు మరణావధికి, నీ కూరిమి నా కొసగి నడుపు మరణావధికి. వినయంబు సద్గుణంబు చిత్తమునను
గూర్పవే, చిత్తమునను గూర్పవే, చిత్తమునను గూర్పవే. ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే, ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే. దేవదేవరావే నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు. నన్ను పావనునిగా చేయవే నే పాపనరుడను, నన్ను పావనునిగా చేయవే నే పాపనరుడను. నమ్ము యేసునాథుడా మనవి నీప్పుడు, నా మనవి నీప్పుడు, నా మనవి నీప్పుడు. ఘనమైన నీదు నెనరు చెదను కావు వేప్పుడు, ఘనమైన నీదు నెనరు చెదను కావు వేప్పుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపేట ఉన్నందుకు నాకు ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా నా దేవా, సితారా వాయించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపంలో ఒప్పుకొని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులమగ మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మిత లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగదేక కుమారునిచ్చిన మిగిలిన కరుగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జయం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడుగా అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందాము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి, హల్లెలూయా. బూదిగంతల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి, హల్లెలూయా హల్లెలూయా. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి.
ఆయనకు ప్రభావంను ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందున్నట్టు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరులకాయన దయా.
నీ ఆత్మతో ఉండుగాక. ప్రార్థింతుము. మేలన్నిటికీ కారకుడైన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడువై యుగయుగములు జీవించి పరిపాలించినుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదవగా మనం విందాము. మొదటిగా పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం గల వాక్య భాగము. పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం గల వాక్య భాగాల్ని ఏర్పరిచిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకినెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును. ఈ వాక్యమంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడునూ నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యం అంత పర్యంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇలాగ వ్రాయబడినది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి.
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగిటియే నిత్యజీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును పరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉంటున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఈ వాక్యము ఇంత పర్యంతం. అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరేకి పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకమునకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునవని నమ్ముచున్నాను. ఆమేన్. మన సంఘములోని తల్లులందరికీ 2021 సంవత్సరపు తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరి యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి లేకపోతే పెంపకము తల్లుల మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే దానికి గల కారణము ఎన్నో త్యాగాలు చేసి మరి మన పట్ల ప్రేమను చూపించిన తల్లులు బట్టే మనం నిజంగా ఈ రీతిగా ఉన్నాము. వారందరికీ ప్రత్యేక అభినందనలు శుభాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కృపగల మా ప్రియ పరలోక తండ్రి, నాయన గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నువ్వు కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. నేను ఇదిగో ప్రభువా, మరి ప్రపంచ తల్లుల దినోత్సవపు ఆదివారం మేము జరుపుకుంటున్నాము. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కేవలము ఒక రోజుకు మాత్రమే ఈ దినము పరిమితము కాకుండా అనుదినము తండ్రి మా తల్లులు మా పట్ల చేసిన త్యాగాన్ని మేము గుర్తించి మా పట్ల చూపించిన ప్రేమను మేము ప్రభువా గుర్తించి వారిని ప్రభువా
నాయన మరి విధేయత చూపించి వారి పట్ల విధేయత చూపించి వారిని కనపరిచే భాగ్యము మా అందరికి దయచేయండి. నాయన వారిని గౌరవిస్తూ నాయన వారు త్యాగాలు చేసిన త్యాగాలని ప్రభువా మేము అంగీకరిస్తూ అదే రీతిగా తిరిగి మా ప్రేమను మా యొక్క గౌరవాన్ని వారి పట్ల చూపించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి బిడ్డల గురించి ఏ రీతిగా ఆవేదన పడుతున్నారో నువ్వు ఎరిగినవాడు తండ్రి. వారు చేస్తున్న త్యాగాలను ఎరిగినవాడు, వారు పొందుకున్న ఆవేదనను ఎరిగినవాడు తండ్రి. వారందరి తల్లులందరినీ మా సంఘంలో ఉన్న తల్లిదండ్రులందరినీ మీ చేతిగా అప్పగిస్తున్నాం ప్రభువా. నాన్న వారిని దీవించి ఆశీర్వించండి. చాలామంది బిడ్డలు తల్లులు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు, చాలామంది తల్లులు బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు. వారి ఆవేదన తీయనివ్వండి తండ్రి. ఇదిగో ప్రభువా నీ యొక్క ఆదరణ సహవాసం వారికి దయచేయండి. రాబోయే దినాల్లో వారు చేపట్టే ప్రతి కార్యాలను నీ తోడ్పాటును దయచేయండి. ఇదిగో ప్రభువా మరి తల్లులు నీ యొక్క జ్ఞానం పొందుకుని పిల్లలను ఏ రీతిగా నీ యొక్క వాక్యములో పెంచాలో వారికి నేర్పించమని వేడుకుంటున్నాము. నీ యొక్క శక్తిని, బలాన్ని, ఓపికను వారు దయచేయండి. వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ప్రభువా మా సంఘములోను సమాజంలోను ప్రభువా వారి పాత్రనైనా ఇంకనూ నీ అందు విశ్వాసముతో ఎదుగుతూ వారి పాత్ర ఉండేలాగా నీ సహాయాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము. నీ యొక్క జ్ఞానముతో వారు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళను అధిగమించే బలాన్ని నువ్వు దయచేయమని వేడుకుంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యన సహవాసం మన సంఘము మరి ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ తోడే ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు మనకు వాక్య పరిచయం అందించడానికి మన మధ్యన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారు ఉన్నారు. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 383వ కీర్తన ప్రార్థన వినడి పావనుడా అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాము. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరమున నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరమున నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోడ్చి. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినదినము చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినము చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దినముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. దీనుడవయ్యు దినముగా కొండను చేసి
చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రువు కనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శత్రువు కనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతో నీ శత్రుల ప్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా శాంతముతో నీ శత్రుల ప్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం, మే నెలలో 2వ ఆదివారం, తల్లుల ఆదివారంగా ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకునే దినం. ఈ దినాన్ని సజీవులుగా మనం ఉండడం దేవుని కృప. భయానక పరిస్థితుల్లో ఆందోళనతో కలవరంతో దినాలు గడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సన్నిధిలో కనబడడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా ఈ తల్లుల ఆదివారం దినాన్ని తల్లులుగా ఉన్న వారందరికీ సంఘపక్షంగా శుభాలు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఈ తల్లుల ఆదివారం గురించి సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఈ దినం మరొకసారి ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ప్రాచీన గ్రీకు సాంప్రదాయంలో గ్రీకు దేవతల మహాతల్లి సిబెల్ పండుగ సమయంలో తల్లిని ఆరాధించేవారు. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని ఐర్లాండ్లో లెంట్లోని 4వ ఆదివారం తల్లి సంఘానికి వెళ్ళి బంధువులతో స్నేహితులతో పునఃసమాగమం చేసే ఆదివారంగా దాన్ని ఆచరించేవారు. యేసు తల్లి అయిన మరియను గణపరిచే సందర్భం కూడా అందులో చోటు చేసుకుంది. అయితే అమెరికాలో మే నెల 2వ ఆదివారం తల్లుల ఆదివారంగా ప్రకటించబడింది. జూలియా వార్డ్ హోవే అనే ఆమె అమెరికాలో పౌర యుద్ధం ముగిసిన పిదప యుద్ధమునకు వ్యతిరేకంగా స్త్రీలందరినీ సంఘటితపరిచింది. 1870లో మదర్స్ డే ప్రొక్లమేషన్ ప్రచురించింది. అయితే 1868లోనే అన్నా జార్విస్ అనే ఆవిడ పౌర యుద్ధకాలము స్త్రీలను సమీకరించి తన తల్లి సేవలను పదిలపరచాలనే ఉద్దేశంతో మొదటి తల్లుల దినం 1908వ సంవత్సరము మే 10న నిర్వహించింది. 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ అధికారికంగా ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం తల్లుల ఆదివారంగా ప్రకటించడం జరిగింది. కనుక ఈ దినాన్ని ప్రియమైన తల్లులారా, మీరు ఈ లోకానికి దేవుడు పంపిన దేవదూతలై ఉన్నారనే మాట మనం కూడా మన తల్లుల విషయంలో చెప్పగలమని నేను అనుకుంటూ ఉన్నాను. ఒక ఇంటర్నెట్ సంభాషణ ఈ విధంగా జరుగుతూ ఉంది. అమ్మా, పని మనిషి దగ్గర నీ అమూల్యమైన ఆభరణాలు వదిలేస్తావా? లేదు, వదలను. నీ డబ్బు సంచి విషయంలో నీ పని మనిషిని నమ్ముతావా? లేదు, నమ్మను. అయితే అమ్మ, మరి నన్ను ఎందుకు పని మనిషి దగ్గర వదిలేసి వెళ్తున్నావు? గమనించాలి, పిల్లలు తల్లుల అనురాగాన్ని ఆప్యాయతను కోరుకుండం అనేది సహజం. ఒక తమిళ కవి అంటాడు, ఏ బిడ్డ అయినా పుట్టినప్పుడు మంచివాడే, ఇదే బిడ్డ మంచివాడుగా లేక చెడ్డవాడుగా పెరిగి పెద్దవాడు అవడానికి తల్లి పెంపకమే ఆధారం అనే మాట. కనుక పిల్లల చుట్టూ అనవసరంగా ఒక కోట కూడా నిర్మించడానికి బదులు ప్రేమతో హత్తుకొని వారి లోకంలో ఎలా జీవించాలో వారికి నేర్పించాలి. తల్లుల నోటి మాటలు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. చాలాసార్లు తెలివిలేని దానా, వ్యర్థుడు అనే మాటలతో మనం దూషిస్తూ ఉంటాము. అది మంచిది కాదు. సామెతల గ్రంథంలో పేర్కొనబడిన గుణవంతురాలైన స్త్రీ వలె ప్రతిరోజు పెందరగడ లేచి పిల్లలకు భర్తలకు అవసరమైన సమకూర్చే బాధ్యత తల్లుల మీద ఉంది. మీ పిల్లలు మిమ్మల్ని దంజురాలు అని అనాలంటే ఒకవేళ తల్లి ప్రేమ
ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనంలో హాగరుని మనం చూస్తాము. తన బిడ్డ విషయమై ఎంతగా ప్రలాపించి చూస్తున్న దేవుడు అని ఆయనకి పేరుందో. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో యొకెబెదు మోషే తల్లి ఏ విధంగా ఒక జమ్ము పెట్టెలో పెట్టి మోషే ప్రాణాన్ని కాపాడిందో, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో హన్న ఏ విధంగా ప్రతి సంవత్సరము తన కుమారుడైన సమూయేలుకు ఒక అంగీని తీసుకుని పోయేదో మనం చూస్తాము. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం 9-10 వచనాల్లో రెస్పా ప్రేమ, సౌలు ఉపపత్ని రెస్పా, 7 కుమారులు చంపబడ్డారు. ఆ శవాలు కొండ మీద ఉంటే పగలు రాత్రులు ఒకవేళ రాబందులు వచ్చి శవాలను పీకుతాయేమో, రాత్రులు క్రూర మృగాలు వచ్చి శవాలను పీకుతాయేమని చెప్పి ఆమె రాత్రి పగలు కూడా ఆ శవాలకి కాపలా కాసిన తల్లిగా గ్రంథంలో రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో సొలొమోను దగ్గరికి ఒక చిన్న బిడ్డ విషయంలో 2 తల్లులు పోటీ పడుతూ ఉంటే అసలైన తల్లి ఆ బిడ్డను 2 ముక్కలు చేయొద్దు, సజీవుడిగా ఉండమని చెప్పిన సంగతి చూసినప్పుడు తల్లి ప్రేమ మనకు కనబడతా ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనంలో సునేమి గంధురాలు తల్లిగా తన కుమారుణ్ణి ఏ విధంగా కాపాడుకుందో మనం చూస్తాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో కనాను స్త్రీ తన కుమార్తె విషయమై ప్రభువు నుండి పొందిన స్వస్థత. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో శిలువ దగ్గర నిలిచిన మరియమ్మ. ఈ విధంగా తల్లుల ప్రేమ విషయమై గ్రంథంలో అనేక ఉదాహరణలు చేయబడి ఉన్నాయి. ఒకవేళ క్యాథరిన్ వాన్బోర్ అని ఆ దినాల్లో వేకువ తార అని పిలిచేవారంట, విటెన్బర్గ్ వేకువ తార అని పిలిచేవారంట. ఎందువల్లంటే బిడ్డల పట్ల అలాంటి ప్రేమ చూపేది. ఈ తల్లుల దినాన్ని మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే హోమ్ రిలీజియన్. ఒక ఆయన అన్నాడు, నో క్రిస్టియన్ హోమ్స్, నో క్రిస్టియన్ సివిలైజేషన్. క్రైస్తవ కుటుంబాలు లేకపోతే క్రైస్తవ నాగరికత లేదు. అన్నీ హైయెస్ట్ అండ్ హోలియెస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఈజ్ ట్రైన్ ది చైల్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు బిడ్డలను పెంచడం అనేది అత్యున్నతమైన కార్యం. తిమోతి యొక్క విశ్వాసం గురించి చెప్తా, అవ్వ లోయి తల్లి యూనికే విశ్వాసం ఏ విధంగా తిమోతిని ప్రయోజకుని చేసిందో మనం గమనిస్తూ ఉన్నాము. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అనే మాట యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. కనుక తల్లులుగా ఉన్న వారికి ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రైస్తవ్యం అనేది తల్లులే పెంపకం మీద ఆధారపడి ఉంది. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లి సుసన్న ఆ బిడ్డలను పెంచిన విధానాన్ని బట్టి ఈ దినాన్ని సంఘ చరిత్రలో ప్రముఖురాలుగా నిలబడింది. పేరెంటల్ డ్యూటీస్ చాలాసార్లు మనం చెప్పుకున్నాము. తల్లులు చేయవలసిన పనులు మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో అభ్యసింపచేసి అనే మాట ఉంది, టు టీచ్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో టు ట్రైన్, నేర్పుట. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో టు ప్రొవైడ్ ఫర్, పిల్లలకు ఆస్తులు సమకూర్చడం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో నర్చర్, పెంచుట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో టు కంట్రోల్, ఏలగలగాలి పిల్లల్ని. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో టు లవ్, ప్రేమించాలి. ఆ విధంగానే పిల్లలు కూడా తల్లుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ప్రముఖ శాస్త్రవేత్త స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా చదివేవాడు కాదు. అందువల్ల తల్లి ఒక రోజు టీచర్ నుంచి ఒక ఉత్తరం అందుకుంది, మీ కుమారుడికి మేము చదువు నేర్పలేము, రేపటి నుండి స్కూల్కి పంపాల్సిన అవసరం లేదని. ఆ తల్లి దాన్ని సవాలుగా తీసుకొని ఆయనకి ఇంటి దగ్గరే చదువు నేర్పించింది. ఆయన అనేక సంగతులు పరిశోధించిన శాస్త్రవేత్తగా చరిత్రలో మనం చెప్పుకుంటాము. అందువల్ల ఆయన అంటాడు, థామస్ ఆల్వా ఎడిసన్, హౌ ఎన్ అండర్స్టాండింగ్ మదర్ కెన్ ఇన్స్పైర్ ఏ చైల్డ్. మెకంజీ అని ఆయన అంటాడు, గాడ్ హ్యాస్ గివెన్ మదర్స్ ఎ స్పెషల్ చార్జ్ టు ఇంప్రూవ్ ద హ్యూమన్ రేస్. అబ్రహం లింకన్ అంటాడు, ఆల్ దట్ ఐ యామ్ ఐ ఓ టు మై డార్లింగ్ మదర్. కనుక ఈ తల్లుల ఆదివార దినాన్ని పిల్లలు, కుమారులు కుమార్తెలు తల్లిని గౌరవించే
సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పోయం చదువుతున్నాను. షీ వాజ్ యువర్ ఫ్రెండ్ బిఫోర్ యూ హ్యాడ్ ఎనీ. షీ వాజ్ యువర్ టీచర్ బిఫోర్ యూ వెంట్ టు స్కూల్. షీ వాజ్ యువర్ డాక్టర్ హూ వాజ్ ఆన్ కాల్ త్రూఅవుట్ ది నైట్. She was the delivery boy when you forgot to take your lunch box to school. She was your classmate who helped you finish your homework. She was the coffee maker when you studied for your exams. She was the cheerleader when you needed encouragement. She was your supporter even when you didn't perform well. Only a mother could have played so many roles. So let us make it a special for them by giving them a hug, a card, or a bunch of flowers, or a little note, or even a helping hand, because our mothers deserve the best. తల్లులు, పిల్లలు దేవుని కృపలో వర్ధిల్లే సందర్భంగా ఈ తల్లుల ఆదివారం జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తల్లులందరినీ దీవించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదవగా మనం విన్నాము. పాత నిబంధన వాక్య భాగముగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు, పత్రిక వాక్య భాగముగా రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 28 వచనాల వరకు, సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం మనం గమనించాం. ఈ 3 వాక్య భాగాలు మనం చూసినప్పుడు పాత నిబంధన వాక్య భాగంలో ఇర్మియా 29:12లో ఈ మాట ఉంది. మీరు నాకు మొర్రపెట్టుదురు కానీ మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అనుంది. సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ప్రధాన యాజకుని ప్రార్థన అని పిలువబడే ప్రార్థన, తండ్రిని ఉద్దేశించి అనేక పర్యాయాలు ఆయన ప్రార్థించుచున్నాను అనే మాటలు ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి. కనుక ఈ 3 పాఠాలు ఆధారంగా చేసుకొని ఈ ఉదయకాలం మందు ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థించాలి అని ప్రభువు తన శిష్యుల్ని కోరుతా ఉన్నాడు. పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెక్క ప్రార్థన చేయుడి అనే మాటలు చెప్తా ఉన్నాడు. కనుక ప్రార్థన యొక్క ఆవశ్యకత చాలాసార్లు మనం ఈ అంశం ధ్యానించాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ప్రార్థనా సమావేశాలు, ప్రార్థనా గుంపులు, కన్నీళ్లు విడిచుచు సంఘాలు ఏకీభవించి, సేవకులు ఏకీభవించి, కుటుంబాలు ఏకీభవించి రోదనతో ప్రార్థించడం మనం గమనిస్తూ ఉన్నాము. కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు ఈ కృప ఇచ్చాడు. దేవునికి వందనాలు. ప్రేయర్ షుడ్ బి ది కీ ఆఫ్ ది డే అండ్ ది లాక్ ఆఫ్ ది నైట్ అన్నాడు ఒక ఆయన. ప్రార్థనతో దినం ప్రారంభించాలి, ప్రార్థనతో దినాన్ని ముగించాలి. ఈవేళ సంఘాలు ఆధ్యాత్మికంగా వెనకబడ్డానికి కారణము ప్రార్థన పట్ల నిర్లక్ష్యం. ప్రేయర్ మీటింగ్ అని అనౌన్స్ చేస్తాము. ప్రేయర్ మీటింగ్లో వాక్యోపదేశం ఉంటుంది, కీర్తనలు పాడడం ఉంటుంది, భోజనాలు చేయడం ఉంటుంది. ప్రార్థనా సమయం మాత్రం బహు తక్కువగా ఉంటుంది. అందుచేత ప్రార్థన యొక్క ఆవశ్యకత మనం ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నాయకులు ఉన్నారు, ప్రార్థనాపరులు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, గొప్ప విజ్ఞానకర్త. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన సొదొమ కొరకు ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మోషే గొప్ప ప్రవక్త, నాయకుడు, ప్రార్థనా యోధుడు. నిర్గమాకాండము 32వ అధ్యాయం చూసినప్పుడు ఆయన జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా పర్లేదు కానీ ఈ మనుషులను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు కూడా గొప్ప ప్రార్థనాపరుడు. రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఇశ్రాయేలుగా రక్షణ లేకపోతే నన్ను నేను శాపగ్రస్తుడిగా ఎన్నుకుని క్రీస్తుకు దూరం అవుతాను అన్నంతగా ప్రార్థన చేస్తాడు. జాన్ నాక్స్ అనే స్కాటిష్ రిఫార్మర్ అంటాడు, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. ఒకవేళ మన ప్రార్థనా జీవితము ఇలాంటి ప్రార్థనా పరులతో పోల్చుకుంటే
మనం ఎక్కడున్నామో ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ప్రార్థన అంశాలు ఏంటి అని మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటే, శ్రమ సంభవించిన ఎడల ప్రార్థన చేయాలంటాడు యాకోబు తన పత్రికలో. అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థన చేయాలంటాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సహోదరత్వం కొరకు ప్రార్థన చేయాలి. ఒకరి భారాలు ఒకరు మోస్తూ మేము దేవుని కుటుంబము అని స్థాయిలో మనం ఉండాలి. సంతోషం కలిగినప్పుడు మనం ప్రార్థన చేయాలి. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రికలో అంటాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయుడి. కనుక అనేక ప్రార్థన అంశాలు మనం ఎత్తిపడతాము. పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, విపత్తులో ఉన్నప్పుడు విపత్తు తొలగించమని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన బలం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రార్థనకు బలం చేకూర్చేది విశ్వాసమే. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటినన్నిటినీ పొందుకుందరు. సందేహింపక విశ్వాసంతో అడగాలి. హడ్సన్ టేలర్ అనే మిషనరీ చైనాకు వెళ్తూ ఉంటే తెరచాపలో పయనిస్తే ఓడ మీద వెళ్ళాడు ఆయన. మలయా ద్వీపకల్పము సుమిత్రా ద్వీపం మధ్యనున్న జలసంధి దగ్గరికి ఓడ చేరిన సమయాన్న తన గది తలుపుపై చప్పుడు వినబడతా ఉంది. తలుపు తీసి చూసేసరికి ఆ నావ యొక్క కెప్టెన్ అక్కడ నిలబడి ఉండి ఒక మాట చెప్పాడు, హడ్సన్ గారు, తెరచాప ఎగరడానికి కావాల్సిన గాలి లేదు, అందుచేత మనము నరమాంస భక్షకులు నివాసం ఉండే ఒక ద్వీపానికి కొట్టుకొని పోతున్నాము అని చెప్పాడు. అప్పుడు హడ్సన్ టేలర్ గారు అన్నారు, అలాగైతే నేనేం చేయగలను? అప్పుడు ఆ నావికుడు అంటున్నాడు, మీరు విశ్వాసి అని దేవుని యందు నమ్మిక ఉంచిన వారని అనుకుంటున్నాను, అందువల్ల మీరు ప్రార్థన చేయండి అని కోరాడు. అప్పుడు హడ్సన్ జవాబిస్తాడు, నావికుడా, నేను తప్పక ప్రార్థన చేస్తాను, నీవు మాత్రము తెరచాప ఎగరేసి ముందుకు పోవాలి. నావికుడు అన్నాడు, ప్రజలు నవ్వుతారు, ఎందువల్లంటే వేసమెత్తు గాలి కూడా లేని పరిస్థితుల్లో తెరచాప పైకి లేపితే నన్ను పిచ్చివాడు అంటారు అన్నాడు. హడ్సన్ ఒత్తిడి మీద నావికుడు అంగీకరించాడు. 45 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి హడ్సన్ ఇంకా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తామన్నాడు. అప్పుడు నావికుడు అంటున్నాడు, మీరు ఇక ప్రార్థించుట మానివేయవచ్చు, మన అవసరం తీరింది. నేను తెరచాప పైకి లేపిన వెంటనే గాలి ఏర్పడింది. గొప్ప విశ్వాసం. నా పరిశీలన ఏమిటంటే, దేవుణ్ణి ఏదైనా కోరినప్పుడు మన విశ్వాసంతో అడగాలి. మన విశ్వాసము దేవుణ్ణి కార్యోన్ముఖం చేస్తుంది. ఒక ఆయన అంటాడు, ప్రేయర్ మూవ్స్ ది హ్యాండ్ విచ్ మూవ్స్ ది వరల్డ్. లోకాన్ని నడిపించే చేతిని ప్రార్థన కదిలించగలదు. స్పర్జన్ అంటాడు, తాడు ఎంత గట్టిగా లాగితే అంత గట్టిగా పరలోకంలో వినబడుతుంది, ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే పరలోకంలో స్పందన వస్తుంది అనే మాటలు. కనుక ఈ ప్రార్థనకు ఆధారం ఏమిటి? లిఖించబడిన దేవుని వాక్యే మన ప్రార్థనకు ఆధారం. మనం ఇష్టం వచ్చింది అర్థం లేనిది అడిగి దేవుని జవాబు కొరకు చూడకూడదు. ఒక విద్యార్థి జాగ్రఫీ పరీక్ష రాశాడు. ఒక బిట్ ఏమొచ్చిందంటే, ఇంగ్లాండ్ రాజధాని ఏమి? ఆయన ప్యారిస్ అని రాశాడు. ఇంటికి వెళ్ళి చూసుకుని, అయ్యో నేను తప్పు రాశానని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా, నా పేపర్ టీచర్ దిద్దే లోపల ఇంగ్లాండ్ రాజధాని లండన్ నుండి ప్యారిస్కి మార్చి, ఒకవేళ అది జరిగే సంగతి కాదు. అలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే ఆలోచన చేయవలసిన పని ఉంది. వాక్యంలో చెప్పబడిన ప్రకారము క్రీస్తుని గూర్చి మాట వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసాన్ని బట్టి మన ప్రార్థన ఆలకించబడుతుంది. ఒక ఆయన అన్నాడు, కళ్ళు మూసుకుని ప్రార్థించే కన్నా డిస్ట్రాక్షన్ లేకపోతే వాక్యము తెరిచిపట్టి ప్రార్థన చేయడం చాలా మేలుకరంగా ఉంటుంది అన్నమాట. భయానక పరిస్థితుల్లో మనం ఉన్నాము. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు అనే మాట ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చింత భారము కలిగింది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ దేవుడు మన కన్నీటిని చూసి ప్రార్థనకు జవాబు ఇవ్వడు, కానీ ఆయన వాగ్దానాలను ఎత్తి అడిగినప్పుడు తప్పక
ఆయన జవాబిస్తాడు. కొన్నిసార్లు వాక్యానుసారం కానీ దేవుని చిత్తంలో లేని సంగతులు మనం అడుగుతూ ఉంటాము. ఒక పాస్టమ్ గారు విధవరాలు ఉంది. ఆమెకు కలిగిన కుమార్తె 3వ సంవత్సరంలో వ్యాధి సోకింది. డాక్టర్లు ఈమె చనిపోతుందని చెప్పారు. ఆమె ఇంటికి వచ్చి దేవుణ్ణి దూషిస్తూ ఉంది. అయితే దేవుడు ఆమె మనం ఆలకించి ఆ కుమార్తెను సజీవురాలుగా కొనసాగించాడు. ఆమె 13వ సంవత్సరం వచ్చేసరికి చెడు స్నేహాలు పట్టి పతనమైపోయిన జీవితం జీవిస్తూ ఉంటే ఆ పరిస్థితిలో 13వ ఏట ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ తల్లి అంటుంది, 3వ సంవత్సరంలో ఆమె చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అనవసరంగా నేను ప్రార్థించి ఆమె జీవితాన్ని పొడిగించాను, నాకు దుఃఖం మిగిల్చి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి దుఃఖపడింది. కొన్నిసార్లు మన ప్రార్థన మనకు నష్టాన్ని కలిగి మనకు దేవుని చిత్తంలో లేకపోతే శ్రేయస్కరం కాదనే సంగతి కూడా మనం గమనించాలి. యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, బలము చూపడం అనగా విశ్వాసంతో ప్రార్థించాలి, ప్రత్యుత్తరాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూడడం కాదు, కానీ ప్రార్థన జవాబు పొందినదనే నమ్మకం కలిగి ఉండాలి. జార్జ్ ముల్లర్ అనే భక్తుని సంగతి చాలామందికి తెలుసు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ పట్టణంలో 2000 మందితో అనాథ శరణాలయం నడిపేవాడు, ఆర్ఫనేజ్. ఒక రాత్రి పనివారిని పిలిచి పరిస్థితి చెప్పాడు. రేపు ఉదయకాలంకి పలహారంకి మన దగ్గర ఏమీ లేదు అనే సంగతి. వెంటనే జార్జ్ ముల్లర్ వచ్చిన పనివారిని 2-3 పిలిచి మనం కలిసి ప్రార్థన చేద్దాము అని ప్రార్థన చేశారు. చేశాక జార్జ్ ముల్లర్ అంటాడు, ప్రస్తుతానికి ఇది చాలు, మనం లేచి జవాబు పొందిన ఈ ప్రార్థన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం అంటాడు. ఉదయం లేచిన వెంటనే ముందు సింహద్వారపు తలుపులు తెరుచుకోవడం లేదు. ఎందుకు తలుపులు తెరుచుకోవడం లేదని పనివారు వెనుకకు వెళ్ళి తలుపులు ఎందుకు రావడం లేదో చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆహారంతో నింపబడిన పెట్టెలు అక్కడ ఉంచబడి, ఒక పనివాడు అన్నాడు, వీ నో హూ సెంట్ ది బాక్సెస్ బట్ వీ డు నాట్ నో హూ బ్రాట్ దెమ్. ఆ రాత్రి బలమైన ప్రార్థన చేశారు. ఉదయం వారికి కావలసిన ఆహార పదార్థాలు ఆ తలుపు దగ్గర ఉన్నాయి. కనుక బలముగా ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు. ఇంకొక రీతిగా చెప్పాలంటే పాపుల ప్రార్థన ఆయన ఆలకించడు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కనుక ప్రార్థన స్వస్థత కలిగిస్తుంది, ప్రార్థన క్షమాపణ ఇస్తుంది, ప్రార్థన వర్షాన్ని ఆపుతుంది, వర్షాన్ని ఇస్తుంది, భూమి తన ఫలాన్ని ఇస్తుంది. ప్రేయర్ వాజ్ ది లైఫ్ లైన్ గాడ్ హ్యాడ్ గివెన్ దీస్ ఎర్లీ డిసైపుల్స్. ఆది క్రైస్తవులకి, ఆయన శిష్యులకి ఆయన ఇచ్చిన లైఫ్ లైన్ ఏంటంటే ప్రార్థనే. ఈ దినాన్ని మన లైఫ్ లైన్ కూడా ప్రార్థనే. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి అందరికీ తెలుసు. ఒక ఆయన తన కుమార్తెను ఆయనకు భారీగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానికి ప్రతిఫలంగా చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని ఆశించాడు. అలెగ్జాండర్ అది చెల్లించడానికి ఒప్పుకొని కోశాధికారి దగ్గరికి ఆయన పంపాడు. కోశాధికారి అన్నాడు, ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలంటే మనం రాజుగారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి, ఆయన సొమ్ము మంది ఇస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ పనివాడు అన్నాడు, ట్రెజరర్ గారు అన్నాడు, అతనికి అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, అతని స్థాయి అంత గొప్పది కాదు, కొద్దిగా ఇస్తే సరిపోద్ది అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అంటాడు, లేదు, అతడు అడిగిందంతా ఇవ్వాల్సిందే. ఎందువల్లంటే ఇంత గొప్ప ధనవంతుడి ద్వారా అతడు నన్ను గౌరవించాడు. నేను ధనవంతుడు మాత్రమే కాదు, కానీ ఔదార్యం కలివాడనే సంగతి కూడా అతను గ్రహిస్తాడు. కనుక ఆ సొమ్ము అతనికి ఇవ్వవలసిందని చెప్పి ఆయన అంటాడు. దేవుని కృపా సింహాసనం దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు, మన విన్నపాలు ఆయనకు తెలియజేసుకునేటప్పుడు, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి, ఆయన సమృద్ధిని బట్టి పెద్ద పెద్ద సంగతులు మనం కోరవచ్చు. పౌలు భక్తుడు అంటాడు, తన ఐశ్వర్యంలో ప్రతి అవసరం ఆయన తీర్చగలడు. కనుక మనం కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న కోరికలే కాదు, కానీ పెద్ద పెద్ద కోరికలు కూడా మనం కోరవచ్చు. మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆఫ్రికాలో మిషనరీగా పనిచేసిన వారికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. చలికాలం వచ్చేసరికి
దుప్పట్లు కప్పవలసి వచ్చేది. అప్పుడు తల్లి అనేదంట, వేడి నీళ్లు పోసే సీసా ఒకటి ఉంటే ఈ బిడ్డ ప్రక్కన నుంచి ఈ చలి లేకుండా వేడి ఇచ్చేదాన్ని అని. కొన్ని వారాలకి ఇంగ్లాండ్ నుండి ఒక పార్సల్ వచ్చింది. నూతన ప్రదేశంలో మిషనరీ కుటుంబం కనుక ఎవరో కానుకగా కొన్ని తెలియని వ్యక్తి కొన్ని వస్తువులు పంపారు. ఆ వస్తువులు తెరవగానే వస్తువుల మధ్యలో ఈ వేడి నీళ్లు పోసుకునే సీసా ఉంది. తల్లి దాన్ని గూర్చి ప్రార్థించినట్టు చెప్పలేదు, కానీ ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించింది. ఒక్కొక్కటిగా ఆ ప్యాకెట్లు విప్పుతూ ఉంటే ఈ చిన్న కుమార్తె అంటా ఉంది, ఒక డాల్ ఉండాలి చూడమంటుంది. తల్లి అంటుంది, ఎక్కడుంది, ఇక్కడ ఆట బొమ్మ లేదు అంటుంది. కుమార్తె అంటుంది, మళ్ళీ చూడంటే మొత్తం మీద ప్యాకింగ్ మెటీరియల్ కింద కొత్త బేబీ డాల్ ఒకటి ఉంది. తల్లి ప్రశ్నించింది. ఆ చిన్న బిడ్డ అంది, నీవు చంటి బిడ్డకు వేడి నీళ్లు పోసుకునే సీసా కావాలని అడిగినప్పుడు నాకు ఒక డాల్ కూడా పంపమని నేను ప్రార్థన చేశాను. ఇందులో మన గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆఫ్రికా చేరిన ఈ ప్యాకేజ్ మొదట ఓడలో, తర్వాత ఒంటి మీద ప్రయాణం చేసి ఈ కుటుంబానికి చేరింది. ఈ చంటి బిడ్డ పుట్టక ముందు ఈ చిన్న కుమార్తె ఏటి కొరకు ప్రార్థించడానికి ముందే 6 నెలల క్రితం ప్యాక్ చేయబడింది ఈ ప్యాకెట్. బిడ్డ పుట్టక ముందే, బిడ్డ అడక్క ముందే అది పార్సిల్ చేయబడడం రావడం అనేది ఆశ్చర్య సంగతి. కనుక వాట్ ఏ గాడ్ వి సర్వ్, మనం సేవించే దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆలోచన చేద్దాం. ఈ దినం చదివిన పాత నిబంధన వాక్య భాగంలో, మీరు నాకు మొరపెట్టితురేని, మీరు నాకు ప్రార్థించురేమి, మీ మనవి ఆలకిస్తాను. ఎంతమంది మీ నమ్మికతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26 నుండి చదవగా మనం విన్నాం. 26వ వచనంలో అంటాడు, మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కనుక ఆత్మ మనపక్షంగా మూలుగులతో విజ్ఞాపన చేయను. యుద్ధరంగంలో సైనికులు పడి ఉంటారు, మాట రాదు, కానీ ఒక మూలుగు మూలిగితే ఈ రెస్క్యూ ఆపరేషన్ పీపుల్ ఆ మూలుగును గుర్తించి ఆ సైనికుని కాపాడతారు. దేవుని సన్నిధిలో మనం మూలుగులతో విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన చేయడానికి మనకు శక్తి సరిపోదు కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యుక్తంగా మనం ప్రార్థన చేయాలి. ఈ దినం యొక్క పత్రిక వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినం యొక్క సువార్త వాక్య భాగం చూసినప్పుడు తండ్రి అయిన దేవుని వైపు కన్నులెత్తి యేసు ప్రభు వారు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దుష్టిని జయించాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయడంలో సహకరిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు పరలోకపు తండ్రి మన మొర ఆలకిస్తాడు. మన పక్షంగా ఆ దినాన్ని ప్రధాన యాజకుని ప్రార్థన చేసిన యేసు ఈ దినాన్ని తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన బట్టి గొప్ప సంగతులు సాధించడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము, మోషే, యోనా, హిజ్కియా వీరందరూ ఒకప్పుడు తప్పిపోయిన వారే. కనుక మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల, ఆయనకు మనకు అడ్డుగా ఉన్న పాపాలు తొలగించిన ఎడల మనం ఆయన ఆలకిస్తాడు. ఒక ఆయన అన్నాడు, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ సేవ్డ్ పీపుల్ కాల్ ఆన్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్. సర్వశక్తి గల దేవుణ్ణి రక్షింపబడిన ప్రజలు ప్రార్థించినప్పుడు గొప్ప సంగతులు జరుగుతాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరకు చేరుదాం. థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసింహాసనం. సింహాసనం మీద రాజు ఆసీనుడై ఉంటాడు. మనం ఎలాంటి మనవులు చేసినా వాటిని అంగీకరించి ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలా ఉంది? సమయంగా ఎంత సమయం ప్రార్థిస్తూ ఉన్నాము?
మనం ఆలోచన చేయాలి. యేసుప్రభు దేవుని కుమారుడై ఉండి పెందలకడ లేచి కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడనే సంగతి మనం గమనిస్తాము. గెత్సెమనే తోటలో మానవ విమోచన క్రయధనాన్ని చెల్లించే సందర్భంలో ఆయన చేసిన ప్రార్థన మనం ఆలోచన చేస్తాము. రక్తము కారేటంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఒకవేళ మన ప్రార్థనలు పెదవులకే పరిమితం అవుతున్నాయా? ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తున్నామా? మూలుగులతో మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ కోవిడ్-19 ఉపద్రవం వచ్చిన తర్వాత ఇంతకుముందు అన్నాడు ప్రార్థన చేయని వారు కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఏకీభవించి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. అయితే పిరికితనంతో అవిశ్వాసంతో ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో. దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని చిత్తంలో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పక ఈ పాండమిక్ నుంచి మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు నమ్మిక ఉంచారు, నా యందు కూడా నమ్మిక ఉంచండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. మన విజ్ఞాపనలు దేవుని సన్నిధిగా ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కలవరంతో, దిగులుతో, చింతతో, భీతితో, ఆందోళనతో దినాలు గడుపుతున్న మనము ప్రార్థన గొప్ప సంగతి గమనిద్దాం. లూకాసు వార్తికునికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. లూకాసు వార్తలో ప్రార్థించుతున్న యేసు మనకు కనబడతాడు. ఆయన ప్రతి సమయంలో ప్రార్థన చేశాడు. శిష్యులను ఎంపిక చేయడంలో ప్రార్థన చేశాడు, బాప్తిస సమయంలో ప్రార్థన చేశాడు, రూపాంతర సమయంలో ప్రార్థన చేశాడు, పెందలకడ లేచి కొండకెక్కి ప్రార్థన చేశాడు, లాజరును లేపేటప్పుడు ప్రార్థన చేశాడు, 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలన్నీ ఒక ఎత్తు అయితే గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన మనందరికీ రోల్ మోడల్గా ఉండాలి. అంశాలని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మోకాళ్ళలోనే ప్రార్థన చేశాడు. ఎంతమందికి మోకాళ్ళ అనుభవం మనకుందో ఆలోచన చేద్దాం. సింహాసనాల మీద కూర్చుని ఏసీలో కూర్చుని ప్రార్థన చేస్తున్నామా? ప్రభు అయితే మోకాళ్ళలోనే ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. రెండవది ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. 8 మంది శిష్యుల్ని గేటు దగ్గర పెట్టాడు, 3 శిష్యుల్ని కొంత దూరంలో ఉంచాడు. రాతివేత దూరం వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఈ జీవితంలో ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవం ఉందా? లోన్లీ ప్రేయర్ ఉందా? తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించావా? ఆయన మనకు ఒక రోల్ మోడల్. ఒంటరిగా ప్రార్థన చేశాడు. మూడవది ఆయన ఆతురంగా ప్రార్థన చేశాడు. వెరీ ఎర్నెస్ట్, హృదయాంతరాలలో నుంచి, అంతరంగంలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలు మన ప్రక్కవారు విని మన భాషను మెచ్చుకోవాలని, మనం వారిని పొగడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒక మోడల్ మనకి. ఎర్నెస్ట్ ప్రేయర్. నాలుగవది ఫిలియల్, నాయనా తండ్రి అని పిలవగలిగిన ప్రార్థన. 17వ అధ్యాయంలో తండ్రి తండ్రి అనే మాట పదే ఆయన జ్ఞాపకం చేశాడు. గెత్సెమనే తోటలో అదే మాట నాయనా తండ్రి అని అరిచాడు. పరలోకపు తండ్రిని తండ్రిగా నువ్వు అంగీకరించావా? తండ్రి నాయనాన్ని పిలవగలిగిన ఆ పరిస్థితికి వచ్చావా? ఆలోచించి. 5వది పెర్సివరెన్స్, గోజాడాడు ఆయన. ముమ్మారు ప్రార్థన చేశాడని ఉంది. 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు తన శరీరంలో ఉన్న ముళ్ళు తీసివేయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి ప్రార్థన చేసి జవాబు రాలేదని విడిచిపెడుతున్నావా, లేక జవాబు పొందే వరకు గోజాడుతున్నావా? ఆలోచన చేయాలి. 6వది ప్రేయర్ ఆఫ్ రెసిగ్నేషన్. ప్రార్థన చేశాడు, కిన్ని తొలగించమన్నాడు. చివరికి అన్నాడు నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఇష్టానికి లోపడడానికి సిద్ధంగా ఉండాలి. 46వ వచనం అంటాడు లెండి, లేచి ప్రార్థన చేయాలి, లేక ఉత్సాహంతో ప్రార్థన చేయాలి. టెన్నిసన్ అనే ఇంగ్లీష్ కవి అంటాడు మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దాన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్. కలలు కనేదే లోకం కన్నా ప్రార్థన చేసి అనేక సంగతులు సాధించవచ్చు అనే మాట ఆ టెన్నిసన్ అనే భక్తుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు సంఘం ఆధ్యాత్మికంగా వెనుకబడడానికి కారణము ప్రార్థన పట్ల నిర్లక్ష్యత అనే సంగతి మనం గమనిద్దాం. ఇఫ్ డాక్ట్రిన్ ఈజ్ ది మైండ్ ఆఫ్ రిలీజియన్, ప్రేయర్ ఈజ్ ఇట్స్ హార్ట్స్. క్రైస్తవత్వం యొక్క సిద్ధాంతము మనసు అయితే ప్రార్థన హృదయం. కనుక ఈ రోజుల్లో వీ హ్యావ్
the awesome responsibility of producing God-dependent warriors and not preacher-dependent weaklings. బోధకులైన వారు మీకు ఏమైనా సమస్య ఉంటే మాకు రాయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము, మాకు ఒక చెక్ పంపండి అనే పద్ధతిలో క్రైస్తవత్వం ఉంది. మాకు రాయండి, మేము ప్రార్థన చేస్తామనే దానికన్నా మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి విశ్వాసులకి ప్రార్థన చేయడం నేర్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక పర్సనల్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఈ భయాందోళన కలిగించే ఈ విపత్తు సమయంలో మనందరం ఏకీభించి ప్రార్థన చేద్దాము, సంఘముగా కుటుంబంగా ప్రార్థన చేద్దాము, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన వినే మన దేవుడు ప్రార్థన విని మనకు ఈ విపత్తు నుండి తప్పిస్తాడు. ఒకవేళ ఈ విపత్తులోనే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే దాని కొరకు కూడా మనం సిద్ధపడదాము. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మనకును మన తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపలు మా ప్రియ పరలోక తండ్రి, నన్ను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులలోంచి ప్రభువా మరొకసారి ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధన మమ్మల్ని తోడుకుని వచ్చి నన్ను ఆరాధించి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఆన్లైన్లో ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు మీ చేతికి అప్పగిస్తున్న వారి పేరు పేరున దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఇదిగోనైనా వారు చేసే ప్రతి పనిలో మీరే తోడు. మరి ప్రాముఖ్యంగా ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎవరికి ఒక ఆపద రాకుండా ఈ కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రోజునైనా మన వర్తమానం అందించిన దీని దాసును మీ చేతికి అప్పగిస్తున్న తండ్రి. ఆ బిడ్డను ముట్టి బలపరిచి ఇంకను తండ్రి నైనా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో వాడుపడలాగా సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, బిడ్డ బలహీనతలో కూడా ప్రభా నువ్వు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రభా నాయన నీ యొక్క జ్ఞానం పొందుకుని అనేక మందికి నీ సువార్త ప్రకటించే భాగ్యము దయచేయండి. నాయన మా సంఘస్థులు ప్రభువా మరి దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉంటూ ఆయా పరిచర్లు చేసుకుంటూ పనులు చేసుకుంటూ చదువుకుంటూ నేను ఉద్యోగాలు చేసుకున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారు చేసే ప్రతి పనిలో మీరు తోండి, ఎవరికి యొక్క ఆపద రాకుండా నీ కాపుదల్లో ఉంచండి. మా సంఘస్థులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ యొక్క గాయపడిన ఆస్తులతో ముట్టి స్వస్థపరిచి మనం వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రభువా ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీ కాపుదలను అనుగ్రహించండి. వారు చేసుకునే మెడికేషన్లో మీరే తోడండి ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యంతో కోలుకుని నేను తిరిగి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయండి. నేను ఆత్మీయులు కోల్పోయిన మా సంఘస్థుల గురించి మా ఆప్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాకు ఆదరణ సహవాసం దయచేయండి. లూథరన్ సంఘం ప్రభువా అనేక మంది కాపురంలో పోల్గొపోతుంది తండ్రి. ఆయన
ఆ సంఘ కాపుల యొక్క కుటుంబాలని సంఘాలను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ ఆదరణ సహవాసం అందించి వారిని కాపుదలలో కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఆయన మా సంఘ పెద్దలను ఎల్సీసీ వారిని, పీసీ వారిని, డెలిగేట్ గారిని, సిఆర్ గారిని, సెక్షన్ గారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి పరిచర్యను బట్టి వందనాలు, చేసిన పరిచయను బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. సండే స్కూల్ వారిని, యూత్ వారిని, ఇశ్రాయేల్ సమాజం వారిని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆయన వారి పరిచర్యను బట్టి సంఘం అభివృద్ధిలో పదంగా నడిచిన సహాయం చేయండి. ఆన్లైన్లో వారు చేసిన పరిచర్యలు కూడా అభివృద్ధి చేసి తండ్రి, ఆయన అందరూ చక్కగా నీ యొక్క వాక్యము పట్ల విధేయతగా ఉండి ఆత్మీయంగా ఎదులాగా నేను తోడ్పాటును దయచేయమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రభువా వృద్ధాప్యులు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్న ఇదిగో తండ్రి నీకు ఆదరణ సహవాసం దయచేయండి. వారికి యొక్క ఆపద రాకుండా సహాయం చేయండి. ఎవరికి హండదప్ తగులుంటే నీ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ప్రార్థనలో ఏకీపించిన వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి ఆయన. వారి ప్రార్థన ఆలకించిన చిత్తానుసారంగా జవాబులు దయచేయండి. మరొకసారి మా సంఘములోను నాయన మా దేశంలో ఉన్న ఆ ప్రపంచంలో ఉన్న అందరి మాతృమూర్తుల గురించి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. వారిని మీరు దీవించి ఆశ్రయించి మనం వేడుకుంటున్నాం. బైబిల్ వాక్యాలు చదివిన వారిని దీవించిన ప్రభావ, కోరి వారిని మ్యూజిక్ అందిస్తున్న వారిని, టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని దీవించి మనం వేడుకుంటున్నాం. ఆయన ఇదిగో ప్రభావ వారు కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కోవిడ్ మరణాల గురించి ప్రార్థన చేస్తున్నాం, వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఆయన వైద్యులందరికీ సహకారం అందించండి. ఆయన మా దేశము ప్రభావ భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా తండ్రి, ఆయన మరి తిరిగి సామాన్య పరిస్థితి వచ్చేలాగా నీ తోడ్పాటును, నీ సహాయాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులు మీ చేతిగా అప్పగిస్తున్న ఏ రీతిగా ప్రభావ మరి నాయన ఏ రీతిగా మరి దేశాన్ని పాలించాలో, దీన్ని ఏ రీతిగా నియంత్రించాలో ప్రభావ వారిని నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి నాయన నీ యందు విశ్వాసం ఎదులానే సహాయం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మ శోధనలతో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. త్రేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సంఘములో ఉన్న తల్లులందరకు, మాతృమూర్తులందరకు మరొకసారి తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత వారములో మరి బర్త్డేస్, అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకున్న మన సంఘ సభ్యులందరి కొరకు మీరు సభ్యులందరి కొరకు మీరు ప్రార్థించండి. మా సంఘం అందరి తరపున వారికి శుభాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి దుఃఖములో, ఆవేదనలో, ఆయా సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్న మన సంఘస్థులందరి కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మనం చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి కోవిడ్తో బాధపడుతున్న వారందరి కొరకు మీరు ప్రార్థించండి. మరి అదే రీతిగా మన ఏఎల్సి సంఘంలో అనేక మంది దైవ సేవకులు మనం కోల్పోతున్నాం కోవిడ్ ద్వారా. కాబట్టి వారి యొక్క కుటుంబాల కొరకు, సేవకుల యొక్క కుటుంబాల కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగాలు చదివించిన బిడ్డలకు, అదే రీతిగా మరి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న జెన్నీకి, లక్కీకి, మరి మ్యూజిక్ అందిస్తున్న నిర్మల్ సునాథ్కి, కోయిర్ లీడర్ గారైన జీపీపీ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు చక్కటి వర్తమానం అందించిన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్ట గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు కీర్తన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 384వ కీర్తన ఓ ప్రార్థన సుప్రార్థన అనే కీర్తన పాడుకొని మన ఆరాధనలు ముగించుకుందాము. శాంతమైన దీప్తి
శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖ భారమెల్లను నా దేవుడేసు చెంతకు ఓదాము గొంచుపోవును సదా శుభంబులౌనను విధంబు చూపనీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో అరణ్యమౌ విశాలగం ఓరంగుగాను ఎక్కిన చిరగృహంబు చూతును శరీరము విదర్చినే పరంబుకు భూమేనలో పరంబు నిన్ను నేర్చెదన్ పరేషు ధ్యాన ప్రార్థన పరంబు నిన్ను నేర్చెదన్ పరేషు ధ్యాన ప్రార్థన ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నిమే తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. మహిమనొప్పు జనకనీకు మహిత సుతునకు మహిమ కలుగు శుద్ధాత్మకును మహాయుగములు లోక సృష్టి మునుపు నీరు నాగసేనలు ప్రకటముగాను తించె ప్రజ్ఞమీరగా సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ